మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్స్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం.